హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి. సన్న కారపూస ప్రిపేర్ చేస్తున్నాను. సన్న కారపూస ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే స్వీట్ షాప్ స్టైల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సన్న కారపూస తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక వెల్లుల్లిని తీసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 వరకు తీసుకున్నాను. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు వాము, అదే ఓమా అంటారు కదండి, అది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు. ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని అందులోకి శనగపిండిని యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఒక 3 గ్లాసుల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ విధంగా 3 గ్లాసుల వరకు శనగపిండిని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పిండిని కాస్త జల్లించుకుందామండి. ఈ విధంగా జల్లెల్లోకి వేసుకొని మరొక బేషన్లోకి పిండిని నేను చూపిస్తున్న విధంగా చక్కగా జల్లించుకోండి. ఇలాగే మొత్తం పిండిని కూడా జల్లించుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్, కారం, పసుపు అలాగే ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి చేత్తో పిండి అంతా కూడా కలిపేసుకోండి. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అంతా పిండిలో కలిసేలాగా బాగా ఈ విధంగా చేత్తో మొత్తం అంతా పిండిని కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచిన ఆయిల్ని వేస్తున్నానండి. బాగా హీట్ చేసిన ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకైతే వేస్తున్నాను. ఒక పావు అయితే వేసేసాను. ఒకసారి అంతా కూడా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ని యాడ్ చేసాం కదా, ఎలాంటి ఉండలనేవి లేకుండా చక్కగా ఆయిల్ అంతా పిండిలో కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా చేత్తో కలుపుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందాక జల్లెడ తీసుకొని అందులోకి వడగట్టుకోండి. దీని ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి పట్టి పిండికంతా పడుతుంది. సో ఈ విధంగా మొత్తం అంతా వాటర్ని చక్కగా పిసుక్కోండి పిండిలోకి. ఇలా మొత్తం అంతా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సన్న కారపూస కోసం పిండిని అయితే కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కాస్త లూజుగానే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఈలోపు ఈ పిండిని ఈ విధంగా మీ దగ్గర కారపూస చేసే గొట్టం ఉంటుంది కదండి, దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోండి లోపల. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఈ విధంగా గరిటెతో కానీ చేయితో కానీ ఇందులోకి పెట్టేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయింది, చూస్తున్నారా? ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కారపూసలని ఒత్తుకోవడమే. సన్న కారపూస చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసేసుకొని ఇటువైపు కూడా కాల్చుకోవాలి. చాలా త్వరగా తక్కువ టైంలో కూడా అయిపోతాయండి. ఈ విధంగా 2 వైపులా కూడా కాల్చుకున్న తర్వాత సన్న కారపూసని ఈ విధంగా వేరొక బేషన్లోకి వేసేసుకోండి ఆయిల్లో నుంచి తీసి. మరొకసారి చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిని కారపూస గొట్టంలోకి పెట్టేసుకొని చక్కగా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మనం కారపూస చేసుకునే గొట్టంలోకి పెట్టేసుకొని ఆయిల్లో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. చూస్తున్నారు కదా, చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఆయిల్లో వేయడం కష్టంగా అనిపిస్తే ప్లేట్కి ఆయిల్ రాసి కూడా ప్లేట్లో ఒత్తి కూడా ఆయిల్లోకి డిప్ చేసేసేయచ్చు. ఈజీగా కూడా పడతాయి.
ఇలా ఒక 2 నిమిషాల పాటు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని అటువైపు కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చక్కగా మన సన్న కారపూస అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇటు కూడా తిప్పేసుకొని 2 వైపులా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని బేషన్లోకి వేసేసుకోండి. ఇదే ప్రాసెస్లో పిండి మొత్తాన్ని కూడా చేసేసుకోండి. నేను ఇక్కడ పిండి మొత్తాన్ని చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్న పిండికైతే ఇన్ని కారపూసలు అయితే అయ్యాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా సన్న కారపూస రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, క్రంచీగా చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇక్కడ సౌండ్ అనేది అర్థమైపోతుంది చూడండి. ఎస్పెషల్లీ పిల్లలకైతే చాలా చాలా నచ్చుతాయి. ఈవినింగ్ స్నాక్ లాగా లేదంటే వాళ్ళు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. చాలా ఈజీగా తినేస్తారు. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. సన్న కారపూస అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కారపూసని పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకోండి. 1 మంత్ పాటు నిల్వ ఉంటాయి. అదే టేస్ట్తో ఉంటాయండి. చాలా చాలా టేస్టీగా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.